సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞాన యజ్ఞంలో 106వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఏవమేతద్యతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. కృష్ణ పరమాత్మ బోధతో జ్ఞానచక్షువు తెరుచుకున్నటువంటి అర్జునుడు కృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నాడు. ముందు శ్లోకంలో ఏమో కమలపత్రాక్ష అని అన్నాడు, ఇక్కడ పరమేశ్వర పురుషోత్తమ అని అంటున్నాడు. పరమేశ్వర అంటే పరమ ఈశ్వర అంటే మొత్తం విశ్వానికి అధిపతి. విశ్వంలోని నియమాలను ఉల్లంఘించకుండా ఉండేలాగా చూసేవాడు. ఒక మాటలో చెప్పాలి అంటే స్థితికర్త. ముందు శ్లోకంలో సృష్టి లయకర్త అన్నాడు, భవాప్యయౌ అని అన్నాడు కదా. ఇప్పుడేమో స్థితికర్త అని అంటున్నాడు. పురుషోత్తమ అంటే శ్రేష్టమైన భగవంతుడు. పురుషోత్తమ పదానికి వేదాంతపరమైనటువంటి అర్థం కూడా ఉన్నది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే పురుషోత్తమ పదాన్ని వాడాడు. 15వ అధ్యాయాన్ని పురుషోత్తమ యోగం అని అంటారు. అక్కడ కృష్ణ పరమాత్మ పురుషోత్తమ అంటే నిర్గుణ బ్రహ్మ అని వివరిస్తాడు. ఇప్పుడు మనం ఆ వివరాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పురుషోత్తమ అంటే శ్రేష్టమైన భగవంతుడు అని అర్థం చేసుకుంటే చాలు. అలాగే ఇక్కడ తమాషా ఏమిటి అంటే, మన సంప్రదాయంలో సాధారణంగా పరమేశ్వర పదాన్ని ఈశ్వరుడికి వాడతారు. అలాగే పురుషోత్తమ అన్న పదాన్ని విష్ణుమూర్తికి వాడతారు. ఇక్కడ వ్యాసాచార్యుల వారు కూడా ఈ 2 పదాలను కలిపి వాడడం ద్వారా శివుడు విష్ణువుల మధ్య భేదం లేదని చెప్పకనే చెప్పినట్టయింది. ఆ భేదం ఏదైనా ఉంటే మనం చూపిస్తున్నామంతే, వారిలో ఏమీ భేదం లేదు. ఏతత్ యథా త్వం అథ్ ఏవం. ఓ కృష్ణ, నువ్వు నాకు ఏదైతే బోధిస్తున్నావో అదంతా కూడా చాలా చక్కగా అర్థమైంది. నువ్వు ఎంత క్రమపద్ధతిలో చెప్పుకుంటూ వచ్చావంటే నాకు దాన్ని అర్థం చేసుకోవడంలో ఏమీ కష్టం కలగలేదు. భగవంతుడు కారణం, జగత్ కార్యం అంటే దాని అర్థం ఏమిటి? కార్యం కారణానికి భిన్నంగా ఉండలేదు, కాబట్టి జగత్తు ఈశ్వరునికి భిన్నంగా ఉండలేదు. ఇది చాలా తార్కికంగా ఉన్నది. అందువల్ల జగత్తుకు చెందినవన్నీ కూడా భగవంతునికి చెందుతాయి. నిజమే, అది ఒప్పుకోవడంలో నాకేం సందేహం లేదు. ఏవం ఏవా అంటే సరే బాగానే ఉంది అని అర్థం వస్తుంది.
కృష్ణ పరమాత్మను బాగా చెప్పావు అని మెచ్చుకుంటున్నాడు. కృష్ణ పరమాత్మ మనసులో నవ్వుకుని ఉంటాడు కూడా ఆ మాటకి. ఆత్మానం, ఆత్మానం అంటే నీ గురించి నువ్వు చెప్తున్నదంతా కూడా నీ గురించి, అది కూడా అర్థమైంది. కానీ కానీ అంటేనే ఇంకా ఏదో బోధ కావాలి. ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే అంతా బాగానే ఉందండి కానీ అని అంటారు. అర్జునుడు కానీ అని అంటున్నంత వరకు కృష్ణ పరమాత్మ బోధ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ కానీ అన్నదానికి అర్థం ఏమిటి? కృష్ణ పరమాత్మ చెప్పిన బోధను బుద్ధిగా అర్థం చేసుకుంది. కానీ మనస్సు మాత్రం మాట వింది కదా. బుద్ధి ఏం చెప్తుంది? ఈ ప్రపంచం అంతటా కూడా ఈశ్వరుడు ఉన్నాడు. అంతటా ఈశ్వరుడు ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? మంచిలోనూ ఉన్నాడు, చెడులోనూ ఉన్నాడు. అంతా పవిత్రమైనదే. ప్రతిదాన్ని గౌరవించాలి, పూజించాలి. అలాంటప్పుడు కొన్ని వస్తువులు ప్రీతికరమైనవి, కొన్ని వస్తువులు ద్వేషపూరితమైనవి అవడానికి వీల్లేదు కదా. అంటే జగత్తుని సమదృష్టితో చూడాలి. కానీ మనసు మాట వినదే. మనస్సు రాగద్వేషాలతో నిండిపోయి ఉన్నది. ఒక వస్తువుని చూస్తే రాగంతో నిండిపోతుంది, ఇంకో వస్తువుని చూస్తే ద్వేషం తన్నుకొస్తుంది. అంటే బుద్ధికి జగత్తును పవిత్రంగా చూడాలి అని తెలుసు. కానీ రాగద్వేషాలతో నిండినటువంటి మనస్సు ఇది మంచి ఇది చెడు అని రెండుగా చీలుస్తుంది జగత్తుని. అందువల్ల నేను నేర్చుకున్న దానికి నేను ప్రవర్తించే తీరు చాలా వ్యత్యాసం ఉన్నది వాటికి. ఒక గుడికి వెళితే ఎంత ఆనందం కలుగుతుందో, కానీ బాహ్య ప్రపంచాన్ని చూసినా నాకు అంత ఆనందం కలగాలి కదా. కానీ అలా కలగడం లేదే. అలా బుద్ధికి మనస్సుకు మధ్య దూరాన్ని పూడ్చాలి అంటే, ఆ రెండింటినీ ఒక్క త్రాటి మీద నడపాలి అంటే నేనేం చెయ్యాలి అని అంటున్నాడు అర్జునుడు. తే రూపం ఐశ్వర్యం ద్రష్టుమిచ్చామి. నీ విశ్వరూప దర్శనాన్ని చూడాలని ఉంది నాకు అని అంటున్నాడు అర్జునుడు. మన సంప్రదాయంలో ఆధ్యాత్మిక చింతన విడిగా అంటూ ఏమీ లేదు అని అంటారు. మనం ఏం చేసినా సరే దానిలో భగవద్ధ్యానం మిళితమై ఉంటుంది. దంతధావనం ఒక పూజ, స్నానం ఒక పూజ, భోజనం చేయడం పూజ. ఆ విధంగా ఏది చేసినా సరే భగవంతునితో మమేకం చెందుతాం. కానీ అది అంత తేలిగ్గా వంటబట్టదు. అందువల్ల ఆ విశ్వరూప దర్శనం అయ్యేలాగా చెయ్యమంటున్నాడు అర్జునుడు. విన్నంత వరకు బాగానే ఉంది, కానీ జగత్తును చూస్తే దాన్ని ప్రేమించే బదులు జగత్తు మీద రెట్టింపు ద్వేషం కలుగుతోంది. అందువల్ల నాకు విశ్వరూపాన్ని చూపించు అని అంటున్నాడు అర్జునుడు. విశ్వరూపాన్ని ఐశ్వర రూపం అని అంటున్నాడు. మన్యసే యది తచ్చక్యం మయా దృష్టమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. విశ్వరూపం జగత్తులో ఉంది అని తెలుసు, కానీ భగవంతుణ్ణి అందులో దర్శించలేకపోతున్నాం అంటే ఏమిటి అర్థం? మనం ఇంకా సంసిద్ధంగా లేము. ఓ కృష్ణ, నేను విశ్వరూప దర్శనాన్ని చెయ్యలేకుండా ఉన్నాను. తద్ద్రష్టుం సఖ్యం యది మన్యసే. ఓ కృష్ణ, నీ దివ్య రూపాన్ని చూసే అర్హత నాకు ఉంది అని నువ్వు భావిస్తే అది నాకు చూపించు అంటున్నాడు అర్జునుడు. ఎందుకు? అర్హత అనేది రాత్రికి రాత్రి వచ్చేది కదా. దానికి చాలా కర్మయోగం, ఉపాసనాయోగం చేసి ఉండాలి. ఆ మార్పు విప్లవాత్మకం కాదు, పరిణామాత్మకం. అది క్రమేపీ రావాలి.
ఆ విషయం అర్జునుడికి కూడా తెలుసు. అందువల్ల ఏదైనా తాత్కాలిక పద్ధతి ద్వారా నేను విశ్వరూప సందర్శనం చెయ్యగలనా అని అంటున్నాడు. ఒకవేళ నేను చూడడానికి అర్హుడనైతే నాకు చూపించు యోగేశ్వరా. యోగేశ్వర ఇక్కడ మళ్ళీ ఒక గుణాన్ని కీర్తిస్తున్నాడు. అర్జునుడు సందర్భానికి తగ్గ గుణాన్ని వాడుతున్నాడు. యోగీశ్వరుడు అంటే లీలలు చెయ్యగల శక్తి ఉన్నవాడు అని అర్థం. ఓ కృష్ణ, నీకున్న లీలలను ఉపయోగించి నా కళ్ళకు లేదా నా మనస్సుకు కప్పుకున్నటువంటి పొరలను తాత్కాలికంగా తొలగించి నాకు నీ విశ్వరూప ఈశ్వర దర్శనాన్ని చేయించు. తతః మే ఆత్మానం దర్శయ. నువ్వు నాకు విశ్వరూప దర్శనం చేయించు. ఇక్కడ ఈ ప్రశ్నను మనం సరిగా అర్థం చేసుకోవాలి. విశ్వరూప దర్శనం అంటే మళ్ళీ ఏదో రామదర్శనం కృష్ణ దర్శనం లాంటిది కాదు. విశ్వరూపం మన ముందే ఉన్నది. విశ్వరూప దర్శనం చేయించు అంటే మనసుకు అడ్డంగా ఉన్నటువంటి పొరలను తాత్కాలికంగా తొలగించు అని అర్థం. ఆత్మానం అంటే నిన్ను చూడాలి. నిన్ను అంటే కృష్ణ పరమాత్మను. ఎటువంటి నిన్ను? అవ్యయం, అంతులేనటువంటి రూపాన్ని చూడాలి. విశ్వరూపం అంటే ఏకరూపం కాదు అని మనం చూసాం కదా. విశ్వరూపం అంటే అనేక రూపం. అనేక రూపాలున్నాయి కాబట్టి అవ్యయం అని అన్నాడు అర్జునుడు. విశ్వరూపం మన కళ్ళ ముందే ఉన్నా విశ్వరూప దర్శనం మనం చేసుకోవాలి అంటే సంసిద్ధమైనటువంటి మనస్సు ఉండాలి అని చూసాం. దాన్ని దివ్య చక్షువు లేదా జ్ఞాననేత్రం అంటారు అని కూడా చూసాం. ఆ జ్ఞాననేత్రం పొందడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ధార్మిక జీవనం గడపాలి, దైవ చింతన ఉండాలి. అందువల్ల జ్ఞాననేత్రాన్ని పొందడానికి చాలా సమయం పడుతుంది. కానీ అర్జునుడు అదృష్టవంతుడు. ఎందుకు? సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మే అతని ఎదురుగా ఉన్నాడు. అందువల్ల తన మనస్సును తాత్కాలికంగా శుద్ధి చేసి ఆ విశ్వరూప దర్శనాన్ని చేయించమన్నాడు. అంటే తన లీల చూపించమని అంటున్నాడు. కానీ ఇలాంటి తాత్కాలికమైన దాని వల్ల కలిగే ఫలితం కూడా తాత్కాలికంగానే ఉంటుంది. మనిషికి బాహ్యంగా ఆరోగ్యపరంగా చేసే సహాయాలు, వెంటిలేటరు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి, శాశ్వతంగా ఇవ్వలేవు. ఇప్పుడు అర్జునుడు కూడా దైవ సహాయంతో అలాంటి తాత్కాలిక లాభాన్ని పొందుతున్నాడు. అంతేకాదు, ఈ చిత్తశుద్ధి బాహ్యంగా ఏర్పడితే అది సహజంగా వచ్చిన మార్పు కాదు. దాన్ని పూర్తిగా ఆస్వాదించలేం. అదే జరిగింది అర్జునుడికి కూడా. విశ్వరూప దర్శనం చేసుకున్న అర్జునుడు మొదట్లో పొంగిపోయాడు. ఆ తర్వాత అతనికి ఆ ఆనందం లేకుండా పోయింది. అందరూ అర్జునుడు ఎంత అదృష్టవంతుడు, భగవంతుని యొక్క విశ్వరూప దర్శనం చేసుకున్నాడు అని అనుకుంటారు. కానీ నిజానికి అర్జునుడే దాన్ని తట్టుకోలేకపోతాడు. అందువల్లనే అర్జునుడే ఈ అధ్యాయం చివరికి వచ్చేసరికి, కృష్ణ, నీ విశ్వరూపం బాగానే ఉంది, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను, శాంతించు ప్రభు అని అంటాడు. అందువల్ల ఏ అనుభవమైనా సరే కృత్రిమంగా కలిగితే దానిలో 2 లోపాలు ఉంటాయి. ఆ అనుభవం తాత్కాలికంగానే ఉంటుంది. అది జీర్ణించుకోగలిగే అనుభవం కూడా కాదు. కష్టపడి చిత్తశుద్ధి పెంపొందించుకుంటే అప్పుడు ఆ విశ్వరూప దర్శనం శాశ్వతంగా నిలుస్తుంది. దాని అద్భుతాన్ని ఆస్వాదించగలుగుతాం కూడా. అయినా అర్జునుడు నోరు తెరిచి అడిగాడు కాబట్టి కృష్ణ పరమాత్మ దానికి అంగీకరిస్తాడు. నీకు విశ్వరూప దర్శనం చేయిస్తున్నాను, కానీ దాన్ని మామూలు నేత్రాలతో నువ్వు చూడలేవు
అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మనం 3D సినిమాలు చూడడానికి ఎలాగైతే ప్రత్యేకమైన కళ్ళజోడును వాడతామో అలాగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఇవ్వబోతున్నాడు. దాన్ని దివ్య చక్షువు అంటున్నాడు. ఆ మాటను 8వ శ్లోకంలో మనం చూస్తాం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోథః సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానువాచ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, పశ్యమే పార్థ రూపాణి. అర్జున, నువ్వు నా రూపాలను చూడు. శతశోథ సహస్రశః, ఆ రూపాలు వందల వేలల్లో ఉన్నాయి, అంటే ఎన్నో ఉన్నాయి. నానా విధాని, అనేక రకాలుగా కూడా ఉన్నాయి, అంటే వాటి రంగులు రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి. దివ్యాని, అన్నీ కూడా పవిత్రమైనవే, అంటే అన్నీ దైవానికి చెందినవే. నానా వర్ణాకృతినిచ, అనేక ఆకారాలు రంగులతో నిండి ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అనేక రూపాలు రంగులతో కూడినటువంటి నా విశ్వరూపం చూడు అని కృష్ణ పరమాత్మ చెప్తే దాని అర్థం ఏమిటి? ఏకరూప ఈశ్వరునిలాగా ఈ విశ్వరూప ఈశ్వరుడు కూడా అనేక రూపాలు రంగులతో కూడి దర్శనమిస్తాడా అంటే, జగత్తులో ఉన్న అనేక అందమైన రంగులు రూపాలు సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క రంగులు రూపాలే. సూర్యచంద్రుల భిన్న రూపాలు భగవంతునివే. అవన్నీ కూడా ఈశ్వర వర్ణాలే. ఆభరణం అంతటా ఉన్నది బంగారమే అని తెలుసుకున్నాక గాజుని చూసినా గొలుసుని చూసినా అవి బంగారం యొక్క భిన్న ఆకారాలుగా కనిపిస్తాయే కానీ ఆ ఆకారాలలో మనం మైమరిచిపోం. అలాగే అంతటా ఉన్నది ఈశ్వరుడే అని తెలుసుకున్నాక ఎన్ని రంగులు ఎన్ని రూపాలు చూసినా సరే వాటిలో ఈశ్వరుణ్ణే మనం దర్శనం చేసుకుంటాం. అసౌయస్తామ్రో అరుణవుత భభ్రుస్సు మంగళ అంటూ నమ్మకంలో వస్తుంది. ఇది శ్రీరుద్రంలోని నమ్మకంలోనిది. రుద్రం ఈశ్వరుని యొక్క వర్ణన, శివుణ్ణి అనేక రంగులతో వర్ణిస్తుంది. ఆ రంగులేవి కొత్తవి కావు, అవి తామ్ర అరుణ బభ్రు సుమంగళ వర్ణాలు. ఈ రంగులను సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యోదయం ముందే లేచినటువంటి గోపకులు చూస్తారు. ఉతైనం గోపా అదృసన్ నదృసన్నదుహార్య, అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఎరుపు రంగుతోనూ ఉంటాడు. ఆ తర్వాత బంగారు వర్ణం, ఆ తర్వాత పసుపు రంగులోకి మారి చివరికి తెల్ల రంగుగా కనిపిస్తాడు. ఇవన్నీ కూడా సూర్యుని రంగులు కావు, విశ్వరూప ఈశ్వరునివి. మొత్తం రుద్రం విశ్వరూప ఈశ్వరుని యొక్క వర్ణనే. అలాగే ఆకుల్లో అనేక రంగులు, లేత ఆకుపచ్చ ఆకుపచ్చ ఎండుటాకుల రంగులు వస్తాయి. హరికేశాయోప్యవీతినే పుష్టానాం పతయే నమో నమో. హరికేశాయ అంటే ఆకుపచ్చ రంగు జుట్టు ఉన్న భగవంతుడు. జుట్టుకు నలుపు తెలుపు గోధుమ రంగు వర్ణాలను మనం చూస్తాం. ఎవరైనా కావాలని కొన్ని పాయలకు రంగులు వేసుకుంటే అది చూస్తాం. కానీ ఆకుపచ్చ రంగు ఉన్న జుట్టు ఎవరికైనా ఉంటుందా? దీని అర్థం చెట్ల యొక్క ఆకులు భగవంతునికి వెంట్రుకలు. అందువల్ల ఏదైనా అడవికి వెళ్ళినా దట్టమైనటువంటి చెట్లను చూసినా ఈ వర్ణనను గుర్తుకు తెచ్చుకుని వాటిని విశ్వరూప ఈశ్వరుడిగా ఆస్వాదించాలి. అందువల్ల అనేక రంగుల గురించి చెప్పిన
అవి కొత్త రంగులేమీ కాదు, పాత రంగులే. కొత్త కోణంలో చూస్తున్నామంతే. ఒక లడ్డూని మామూలుగా చూసినా అది తిరుపతి ప్రసాదం అంటే దానికి ఒక పవిత్రతను ఆపాదిస్తాం. లడ్డు అన్నది ఒకటే, కానీ మన భావనే మారింది అని కూడా మనం ఇంతకుముందు చూసాం. ఆ విధంగా నానా వర్ణాని అంటే అనేక రంగులు, నానా వర్ణాకృతిని అంటే అనేక ఆకారాలు, ఏవి చూసినా విశ్వరూప దర్శనమే. సహస్ర శీర్షా పురుష అని భగవంతుణ్ణి కొలిస్తే నిజంగా ఆయనకు 1000 తలలతో ఊహించుకోకూడదు. అది విశ్వరూపం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తదా బహూన్యదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాణి భారత. పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్, 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను ఎవరిని చూసినా సరే విశ్వరూపంగా చూడు. ఈ ముగ్గురు గురించి అంటే ఆదిత్యులు, వసువులు, రుద్రుల గురించి బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. 33 దేవతలు ఎవరు అని అడిగితే యాజ్ఞవల్క్యుడు 12 ఆదిత్యులు, 8 వసువులు, 11 రుద్రులు, ప్రజాపతి, ఇంద్రుడు అని చెప్తాడు. కథమే వసవ ఇతి అంటే అగ్నిశ్చ పృథివీ చ వాయుశ్చంతరిక్షం చ ఆదిశ్చాద్య చంద్రమాశ్చ నక్షత్రాణి చేతే వసవః. అంటే అష్టవసువులు ఎవరు అని అడిగినప్పుడు అగ్ని, పృథ్వీ, వాయువు, అంతరిక్షం, ఆదిత్యుడు, స్వర్గలోకం, చంద్రుడు, నక్షత్రాలు అష్టవసువులు. పశ్య వసూన్, ఆ వసువులను చూస్తే నా విశ్వరూపంగా నువ్వు భావించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 12 ఆదిత్యులంటే 12 నెలల్లో కనబడేటువంటి ఆదిత్యుడు. 12 మాస సంవత్సరస్య ఏతే ఆదిత్యాః. ఎందుకు సూర్యుణ్ణి 12 నెలల్లో తిరిగే ఆదిత్యునిగా వర్ణిస్తారు అంటే సూర్యుని శక్తిలో కొంత వ్యత్యాసం ఉంటుంది. మే నెలలో గ్రీష్మతాపంలో ఉన్న సూర్యుడు డిసెంబర్లో అంత తీక్షణంగా ఉండడు. అలా 12 ఆదిత్యుల్ని నా విశ్వరూపంగా చూడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత కథమే రుద్ర అంటే దశమే పురుష ప్రాణ ఆత్మా ఏకాదశః. 10 ఇంద్రియాలు ప్లస్ మనస్సు కలిపి 11 రుద్రులు అని బృహదారణ్యకోపనిషత్తు వర్ణిస్తుంది. అందువల్ల ఈ 11 రుద్రులను కూడా నా విశ్వరూపంగా చూడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అశ్వినౌ, అశ్విని కుమారులు. అశ్విని కుమారులు ప్రాణానికి అధిష్టాన దేవతలు. మరుతస్తథా, మరుద్గణాలు. అవి ఎన్ని ఉంటాయని చూసాం ఇంతకుముందు. వారు 7 × 7 49 మందిగా ఉంటారు అని మరుద్గణాలను కూడా చూసాం. అలాగా మరుద్గణాలను కూడా విశ్వరూపంగా చూడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అదృష్ట పూర్వాణి, మునుపెన్నడు నువ్వు గమనించి ఉండవు అని కూడా అంటున్నాడు. అలాగే వాట్ ఈస్ దిస్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కేర్ వే వీ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్ అండ్ స్టేర్ అంటూ విలియం హెన్రీ డేవిస్ అనే ఆంగ్ల కవి అంటాడు. ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు, అద్భుతాలు ఉన్నాయి. కానీ మనం ఈ పరుగు పందెంలో పడి పరుగులు తీస్తున్నామే కానీ ఒక్క నిమిషం ఆగి ఆ ప్రకృతి యొక్క అందాలను ఆస్వాదించే తీరికే మనకు లేదు అని అంటున్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ప్రకృతిలో ఉన్న విశ్వరూపాన్ని చూసే తీరికే లేదు అని అంటున్నాడు. బహూని, నిజంగా ఆస్వాదించగలిగితే ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి ప్రకృతిలో.
సూర్యుడు ఒక అద్భుతం, వాన ఇంకొక అద్భుతం. ఆ అద్భుతాలను మానవ మాతృడెవరూ కూడా సృష్టించలేడు. సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు మాత్రమే సృష్టించగలడు. వాన సక్రమంగా కురుస్తున్నంతసేపు దాని అద్భుతం మనకు తెలియదు. కానీ దాన్ని కృత్రిమంగా సృష్టించాల్సి వచ్చినప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. భూమి ఒక అద్భుతం. ఏది చూసినా సరే అది భగవంతుని యొక్క సృజనాత్మకతకు సంకేతం. కాసేపు మన పరుగు పందెం ఆపేసి రోజువారీ కార్యక్రమాలను పక్కకు పెట్టి జగత్తును గనక గమనిస్తే ఏమవుతుంది? పశ్యాశ్చాశ్చర్యాన్ని భారత, ఆశ్చర్యమే ఆశ్చర్యం కలుగుతుంది అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 5 నిమిషాలు సెల్ ఫోన్ని పక్కకు పెట్టలేనటువంటి దుస్థితి ఏర్పడింది ఇప్పుడు. అలా మన యాంత్రిక జీవితం నుంచి కాసేపు బయటకు తొంగి చూసినా చాలు. ఎటు చూసినా సరే ఆశ్చర్యమే ఆశ్చర్యం. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశా యచ్ఛాన్యదృష్టమిచ్చసి. ఇహ నాలో అంటే విశ్వరూపంలోని ఈశ్వరులో, విశ్వరూప ఈశ్వరునికి ఆకాశమే శరీరం. జగత్కృష్ణం పశ్యద్య, మొత్తం జగత్తుని చూడు. అంతస్థం యస్య విశ్వం సురనర ఖగోభోగి గంధర్వ దైత్యై. యశోదాదేవికి మొత్తం విశ్వం దర్శనమిచ్చింది. ఎప్పుడు? చిన్న కృష్ణుడు మున్ను తిన్నాడని విని అది చూడ్డానికి నోరు తెరవమంటే ఆ చిన్న కృష్ణుని చిన్న నోటిలో 14 లోకాలు కనబడ్డాయి. దీన్ని విశ్వరూప దర్శనంగా తీసుకోవాలి. అలాగే కృష్ణుణ్ణి నీలమేఘశ్యాముడు అని అంటారు. నిజంగా నీలవర్ణంతో ఎవరైనా ఉంటారో చెప్పండి? తెల్లవారు, నల్లవారు, పసుపు రంగులో ఉన్నవారు, గోధుమ వర్ణం వారు అని 4 తెగల మనుషుల్ని వర్ణిస్తారు. కానీ ఇందులో నీలిరంగు అన్నది లేనే లేదు. అంటే నీలాకాశాన్ని భగవంతుని రూపంగా చూడాలి. ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాలన్నీ కూడా భగవంతునిలో ఉన్నాయి. ఇంతకుముందు హరికేశాయ అని అన్నాం. ఆకుపచ్చ జుట్టు ఉంది అంటే వృక్షాల ఆకులను భగవంతుని యొక్క కేశాలుగా ఊహించుకోవాలి అని చూసాం. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాదా అంటే నాలో సమస్త జగత్తును చూడు. నాలో అంటే కృష్ణ పరమాత్మ శరీరంలో కాదు, ఆకాశ శరీరంలో. విశ్వం ఎంత విస్తారంగా ఉందో చూస్తే నా శరీరం ఎంత విస్తారంగా ఉందో నీకు తెలుస్తుంది. ఎందుకంటే సమస్త విశ్వం నాలోనే ఇమిడి ఉన్నది. అది నీ ముందే ఉన్నది. ఒక విజ్ఞాన శాస్త్రవేత్త భగవంతుని యొక్క అద్భుత సృష్టిని కీర్తిస్తూ ఒక వ్యాసం రాశారు. ఈ విశ్వాన్ని 1 మీటర్ కొలత ఉన్న డయామీటర్లో అంటే వ్యాసంలో ఉన్న కొన్ని ఇసుక రేణువుల్ని తీసుకుంటే అందులో ఉన్న ఒక్కొక్క ఇసుక రేణువుని ఒక గెలాక్సీ అంటే నక్షత్రాల కూటమిగా భావించవచ్చు. గెలాక్సీ అంటే అనేక నక్షత్రాల కూటమి. వాటి మధ్య దూరం అనేక వేల కాంతి సంవత్సరాలు. ఒక కాంతి సంవత్సరం అంటే 1 సంవత్సరంలో కాంతి ప్రయాణించేటువంటి దూరం. కాంతి 1 సెకనులో ప్రయాణించే దూరం 3 లక్షల కిలోమీటర్లు. అంటే 1 సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో ఊహించుకోండి. అలాంటిది కొన్ని గెలాక్సీలకి వేల కాంతి సంవత్సరాలు అంటే ఎంత దూరమో ఊహించుకోండి. మళ్ళీ అలాంటి గెలాక్సీలు లక్షల కొద్దీ ఉన్నాయి. ఒక గెలాక్సీకి 1 ఇసుక రేణువులో ఉంటే అనేక లక్షల ఇసుక రేణువుల్లో లక్షల గెలాక్సీలు ఉన్నాయి. ఆ లక్షల గెలాక్సీల్లో ఒక గెలాక్సీని మిల్కీ వే, పాలపుంత అని అంటారు.
ఆ మిల్కీ వేలో లక్షల కొద్దీ నక్షత్రాలున్నాయి. అందులో సూర్యుడు ఒక మామూలు నక్షత్రం. దానికి దగ్గరగా భూమి మీద మనం ఉన్నాం. అంటే ఒక ఇసుక రేణువులో మనం ఎక్కడ ఉన్నామో ఊహించుకోండి. ప్రతి రాత్రి కూడా ఈ అద్భుతాన్ని మనకు ఆకాశం చూపిస్తుంది. కానీ మనం రాత్రిని ఈ జ్ఞానాన్ని పొందడానికి వినియోగించడం లేదు. రాత్రి ఆకాశం కేసి చూస్తే ఎన్నో వేల నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాలు మధ్య చాలా ఖాళీ ప్రదేశం కూడా ఉంది. అంటే ఇన్ని లక్షల గెలాక్సీలు, వాటి మధ్యలో ఖాళీ ప్రదేశాలను తనలో పొందుపరుచుకున్నటువంటి ఆకాశం ఎంత విస్తారమైనదో చూడండి. ఇంత విస్తారమైనటువంటి ఆకాశం ఈశ్వరుని యొక్క శరీరం. ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని విశ్వరూప ఈశ్వరునిగా భావించండి. ఈ విశ్లేషణను లోతుగా మనం చెయ్యాలి. అలాగా విశ్వరూప దర్శనం మనకు అందుబాటులో ఉన్నా కూడా మనం చూడలేకపోతున్నాం. విశ్వరూప దర్శనం అందుబాటులో ఉన్నా చూడలేదు అంటే లోపం మన లౌకిక చక్షువుల్లో లేదు, దివ్య చక్షువుల్లో ఉంది. అంటే మన మనస్సును సంసిద్ధపరుచుకోవడంలో ఉన్నది. మనస్సును సంసిద్ధపరుచుకోవాలి అంటే మనస్సు ఎలా ఉండాలి? కామక్రోధాది రహిత మనః, రాగద్వేషాది రహిత మనః, అహంకార మమకారాది రహిత మనః. అంటే కామక్రోధాలు, రాగద్వేషాలు, అహంకార మమకారాలు వీటికి అతీతంగా ఉండాలి. అలాంటి సంస్కృత మనస్సు ఉంటేనే విశ్వరూప దర్శనం మనం చేయగలం. ఎలాంటి విశ్వరూపం? సచరాచరం. చర అంటే కదలిక ఉన్న, అచర అంటే కదలిక లేని వస్తువులలో చూడొచ్చు మనం. వీటిని జంగమం, స్థావరం అని కూడా అంటారు. అంతస్థం యస్య విశ్వం సురనర ఖగభోగి గంధర్వ దైత్యై చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. వపుషం అంటే శరీరం. ఎలాంటి శరీరం? త్రిభువనం, 3 లోకాలు అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం. మమదేహి, మమదేహి అంటే కృష్ణ పరమాత్మ శరీరంలో కాదు, ఆకాశ శరీరంలో, విశ్వరూప శరీరంలో. పశ్యా చూడుగాక, గుడాకేశ. గుడాకేశ అంటే సత్వగుణం ప్రధానంగా ఉన్నవాడా. అంటే నీకు మనస్సుని సంసిద్ధం చేసుకునే శక్తి ఉన్నది. యచ్ఛాన్యం దృష్టమిచ్చసి, వీటినే కాదు, నువ్వు ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నావో వాటిని కూడా చూడు. ఎందుకంటే అన్నీ విశ్వరూపంలోకే వస్తాయి. నతు మాం సక్ష్యసే దృష్టం అన్యేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. మనం చూసినటువంటి దివ్య చక్షువులను ఇక్కడ పరిచయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మనకు 2 రకాల చక్షువులు ఉండాలి. ఒకటి లౌకిక చక్షువు, రెండవది దివ్య చక్షువు. లౌకిక విషయాలను చూడడానికి లౌకిక చక్షువులు కావాలి, కానీ ఈశ్వర దర్శనానికి అవి సరిపోవు. అనేనైవ స్వచక్షుషా. స్వచక్షుష అంటే లౌకికమైనటువంటి కన్నులు, లోకపరమైనటువంటి కన్నులతో మాం దృష్టం నతు శక్యసే, నన్ను నువ్వు చూడలేవు. చూసినా సరే దాని విలువ నీకు తెలియదు. శ్రీరాముణ్ణి రావణాసురుడు చూసినా సరే అతనికి రాముని యొక్క విలువ తెలియలేదు అని చూసాం కదా. కొంతమంది తిలకాన్ని దివ్య చక్షువుకి ప్రతీకంగా తీసుకుంటారు. తిలకం పెట్టుకోవడానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి, కానీ ఇది ఒక కారణం. అది భావనా చక్షువుని సూచిస్తుంది. ఇది ఆలయానికి వెళ్ళినప్పుడు కావాలి. కెమెరాని భుజానికి తగిలించుకొని పుణ్యక్షేత్రాలకు వెళ్ళే యాత్రికుడు ఆలయంలో ఉన్న అనేక దేవతామూర్తుల ఫోటోలు,
అలాగే ఆలయంలో ఉట్టిపడుతున్నటువంటి శిల్పకళా ఫోటోలని తీస్తాడు. అది క్రీస్తు పూర్వం అని చెప్పగానే మరికొన్ని ఫోటోలు తీస్తాడు. ఆ ఆలయ చరిత్ర, దాని పుట్టు పూర్వోత్తరాలు, కళా నైపుణ్యం, విగ్రహ లోహాల వివరణ ఇలాంటివెన్నో కూడా తెలుసుకుంటాడు. తిరిగి ఇంటికి వెళ్ళి పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి తను తీసిన కళాఖండాల గురించి కథలుగా జనబాహుల్యంలోకి ప్రసారం చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆలయంలో అంతసేపు ఉన్నా కూడా శ్రద్ధగా సాష్టాంగ నమస్కారం చేయలేడు. కానీ మామూలుగా ఏ భక్తుడైనా సరే ఏం చేస్తాడు? ఏదైనా ఆలయానికి వెళితే భక్తి భావనతో వెళతాడు. అలా శిలా విగ్రహం పూర్వపరాలు చర్చించకుండా అందులో ప్రాణప్రతిష్ఠ చెయ్యబడినటువంటి ఇష్టదైవాన్ని మనసారా స్మరిస్తాడు. ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంతేకాదు విభూతిని నుదుట పెట్టుకుని కొంచెం నోట్లో కూడా వేసుకుంటాడు. ఆ విభూతిని ఎలా తయారు చేశారు, అది శుభ్రంగా ఉందా లేదా అనే ఆలోచన కూడా అతనికి కలగదు. ఇదంతా కూడా ఎలా చేయగలుగుతున్నాడు? భావనా చక్షువుతో. అంటే ఉన్న వస్తువుకి దైవత్వాన్ని ఆపాదించడం వల్ల. అందువల్ల విశ్వరూప దర్శనం చెయ్యాలి అని గనక అనుకుంటే దివ్య చక్షువు ఉండాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నందికి నమస్కారం చెయ్యాలన్నా, కొండకు నమస్కారం చెయ్యాలన్నా కూడా దివ్య చక్షువు ఉండాలి. అది గనక లేకపోతే వాటికి దైవత్వాన్ని ఆపాదించలేడు. అంటే నీకు మనస్సుని సంసిద్ధం చేసుకునే శక్తి ఉన్నది. యచ్ఛాన్యం దృష్టమిచ్చసి, వీటినే కాదు, నువ్వు ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నావో వాటిని కూడా చూడు. ఎందుకంటే అన్నీ విశ్వరూపంలోకే వస్తాయి. నతు మాం సక్ష్యసే దృష్టం అన్యేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. మనం చూసినటువంటి దివ్య చక్షువులను ఇక్కడ పరిచయం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ రెండు రకాల చక్షువులు ఉండాలి. ఒకటి, మనకు రెండు రకాల చక్షువులు ఉండాలి. ఒకటి లౌకిక చక్షువు, రెండవది దివ్య చక్షువు. లౌకిక చక్షువ లౌకిక విషయాలను చూడడానికి లౌకిక చక్షువులు కావాలి. కానీ ఈశ్వర దర్శనానికి అవి సరిపోవు. అనేనైవ స్వచక్షుషా. స్వచక్షుష అంటే లౌకికమైనటువంటి కన్నులు, లోకపరమైనటువంటి కన్నులతో మాం దృష్టం నతు శక్యసే, నన్ను నువ్వు చూడలేవు. చూసినా సరే దాని విలువ నీకు తెలియదు. శ్రీరాముణ్ణి రావణాసురుడు చూసినా సరే అతనికి రాముని యొక్క విలువ తెలియలేదు అని చూసాం కదా. నిజానికి కొంతమంది తిలకాన్ని దివ్య చక్షువుకి ప్రతీకంగా తీసుకుంటారు. తిలకం పెట్టుకోవడానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ ఇది ఒక కారణం. అది భావనా చక్షువుని సూచిస్తుంది. ఇది ఆలయానికి వెళ్ళినప్పుడు కావాలి. కెమెరాని భుజానికి తగిలించుకుని పుణ్యక్షేత్రాలకు వెళ్ళే యాత్రికుడు ఆలయంలో ఉన్న అనేక దేవతామూర్తుల ఫోటోలు, అలాగే ఆలయంలో ఉట్టిపడుతున్నటువంటి శిల్పకళా ఫోటోలని తీస్తాడు. అది క్రీస్తు పూర్వం అని చెప్పగానే మరికొన్ని ఫోటోలు తీస్తాడు.
ఆ ఆలయ చరిత్ర, దాని పుట్టుపూర్వోత్తరాలు, కళా నైపుణ్యం, విగ్రహ లోహాల వివరణ ఇలాంటివెన్నో కూడా తెలుసుకుంటాడు. తిరిగి ఇంటికి వెళ్ళి పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేసి తను తీసిన కళాఖండాల గురించి కథలు కథలుగా జనబాహుళ్యంలోకి ప్రసారం చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆలయంలో అంతసేపు శ్రద్ధగా ఉన్నా కూడా శ్రద్ధగా సాష్టాంగ నమస్కారం చేయలేడు. కానీ మామూలుగా ఏ భక్తుడైనా సరే ఏం చేస్తాడు? ఏదైనా ఆలయానికి వెళితే భక్తి భావనతో వెళతాడు. అలా శిలా విగ్రహం పూర్వపరాలు చర్చించకుండా అందులో ప్రాణప్రతిష్ఠ చెయ్యబడినటువంటి ఇష్టదైవాన్ని మనసారా స్మరిస్తాడు. ఆ విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంతేకాదు విభూతిని నుదుట పెట్టుకొని కొంచెం నోట్లో కూడా వేసుకుంటాడు. ఆ విభూతిని ఎలా తయారు చేశారు, అది శుభ్రంగా ఉందా లేదా అనే ఆలోచన కూడా అతనికి కలగదు. ఇదంతా కూడా ఎలా చేయగలుగుతున్నాడు? భావనా చక్షువుతో. అంటే ఉన్న వస్తువుకి దైవత్వాన్ని ఆపాదించడం వల్ల. అందువల్ల విశ్వరూప దర్శనం చెయ్యాలి అని గనక అనుకుంటే దివ్య చక్షువు ఉండాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నందికి నమస్కారం చెయ్యాలన్నా కొండకు నమస్కారం చెయ్యాలన్నా కూడా దివ్య చక్షువు ఉండాలి. అది గనక లేకపోతే వాటికి దైవత్వాన్ని ఆపాదించలేడు. అందువల్ల అర్జున, నేను నీకు దివ్య చక్షువుని ప్రసాదిస్తాను అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. పశ్చిమే యోగమైశ్వరం. ఎప్పుడైతే ఆ మార్పు వస్తుందో అప్పుడు అదే ప్రపంచాన్ని నువ్వు కొత్త కోణంలో చూస్తావు. అంటే నా దివ్య యోగశక్తిని చూస్తావు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు పంచభూతాలు కూడా పరమేశ్వరుడు అవుతాయి. అలా పంచభూతాల్లో ఆకాశలింగంగా చిదంబరంలో, వాయులింగంగా కాళహస్తిలో, అగ్నిలింగంగా తిరువన్నామలైలో, జంబులింగంగా జంబుకేశ్వరంలో, పృథ్వీలింగంగా కంచిలో ఈశ్వరుణ్ణి మనం కొలుస్తాం. ముందు ఆ పంచభూతాలను పైన పేర్కొన్న ఆలయాల్లోనే కొలిచినా నెమ్మది నెమ్మదిగా మన చుట్టూ ఉన్న పంచభూతాల్లో దైవత్వాన్ని మనం చూడగలగాలి. అంతేకాదు పంచభూతాల నుంచి వచ్చిన ఈ జగత్తులో కూడా దైవత్వాన్ని చూడగలగాలి. నిజానికి భగవంతుని నుంచి దూరంగా వెళ్ళే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు దేవునికి దగ్గరగా వెళ్ళే మాటకు కూడా ఎక్కడ చోటుంది చెప్పండి? అందువల్ల విశ్వరూప దర్శనం చెయ్యగలిగే భక్తునికి దేవునికి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆలోచనే రాదు. అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా శివమయం లేదా రామమయం. ఈ జ్ఞానం పొందకపోతే జగత్తు అంతా మాయామయం అవుతుంది. ఈ జ్ఞానం పొందాక ఈశ్వరమయం అవుతుంది. దివ్యం దదామి తే చక్షు. నా విశ్వరూపాన్ని చూడ్డానికి నీకు దివ్య చక్షువుని ప్రసాదిస్తున్నాను అని అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ దివ్య దృష్టితో అర్జునుడిని దీవిస్తున్నట్టుగా ఇక్కడ ఊహించుకోవాలి. అందువల్ల అక్కడ కొంత నిశ్శబ్దం నెలకొంది. ఇదే సినిమాలో అయితే కృష్ణ పరమాత్మ తన చేతిని ఇలా చూపిస్తే అందులోంచి ఒక కాంతి కిరణం ప్రసరించి అర్జునుడి ముఖంలోకి వెళ్ళినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కూడా సంగీతంతో మారు మోగిస్తారు. ఇదంతా కూడా శబ్ద కావ్యంలో కుదరదు. కాబట్టి వ్యాసాచార్యుల వారు తన వివరణలో దాన్ని చూపించాలి. ఈ దివ్య చక్షువుని ప్రసాదిస్తున్నప్పుడు నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సంజయుడు ఆ సన్నివేశాన్ని వివరిస్తాడు.
ఆ వివరణను తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం. తరగతి ముగించే ముందు 3 ప్రశ్నలు. వసువులు ఎంతమంది, వారెవరు? ద్వాదశ ఆదిత్యులు అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? ఏకాదశ రుద్రులుగా బృహదారణ్యకోపనిషత్తు వేటిని వర్ణిస్తుంది? వీటికి సమాధానాన్ని కామెంట్ రూపంలో రాసి పంపించండి. హరి ఓం తత్సత్.